హలో అందరికీ, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? నాకు నిన్న 5 భోజనం డబ్బాకి 5 ఆర్డర్స్ వచ్చాయి ఫ్రెండ్స్. 5 ఆర్డర్స్ స్విగ్గీ జొమాటో నుంచి 5 ఆర్డర్స్ వచ్చాయి, బయట నుంచి 2 ఆర్డర్స్ వచ్చాయి. ఓకే, నిన్న నైట్ మిడ్ నైట్ ఒక 11:30కి ఒక ఆర్డర్ వచ్చింది. ఆ కస్టమర్ ఏమో ఫోన్ తీయలేదంట. ఫోన్ తీయకపోయేటప్పటికి ఆర్డర్ రిజెక్ట్ అయిపోయింది. 159 రూపీస్ లాస్. ఓకేలే, పర్లేదు. మళ్ళీ ఆ ఫుడ్ అయితే ఏదో ఇదైంది, మరి ఏం చేయలేము. కొన్ని వీటితో పాటు కొన్ని నష్టాలు కూడా భరించాల్సి వస్తుంది. వ్యాపారం అంటే అన్నీ ఉంటాయి కదా. మరి అంత కష్టపడి మిడ్ నైట్ ఆర్డర్ ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కాలేదు. ఎందుకు నిద్రపోయి ఉండొచ్చు. మేబీ 11:30 కదా, పాపం ఎవరో వర్క్ చేసి వచ్చి నిద్రపోయి ఫోన్ తీయకపోయి ఉండొచ్చు. సో మనకైతే ఫుడ్ లాస్ అయింది, ఏమి ఇది కాదు. నిన్నైతే అలా అయిపోయింది. ఇంకేంటి చెప్పండి, టిఫిన్ చేశారా? ఏం తిన్నారు అందరూ? నేనైతే వేడి దోశల్లోకి పల్లీ చట్నీ వేసుకొని తిన్నాను ఫ్రెండ్స్. చట్నీ లేకపోతే అసలు తినాలనిపించదు. టిఫిన్ అనేది ఫుల్ఫిల్ చేయాలంటే అది చట్నీతోనే సాధ్యం అన్నమాట. పల్లీ చట్నీ, జనరల్గా టమాటా చట్నీ, కారపొడి ఇవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ ఆల్టర్నేట్స్ మాత్రమే. కానీ పల్లీ చట్నీ ఫిల్ చేసినట్టు మాత్రం టిఫిన్ ఏది ఫిల్ చేయదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. కంపల్సరీగా నేనైతే చట్నీ ప్రిఫర్ చేస్తాను. ఎప్పుడైనా సరే మా అమ్మ చట్నీ చేయకుండా నన్ను మేనేజ్ చేద్దాం అనుకుందనుకోండి, అప్పుడు ఇంట్లో మేగడ కంపల్సరీగా మెయింటైన్ చేస్తుంది అనమాట. మేగడ ఉంటేనే మా అమ్మ చట్నీ చేయకుండా ఉంటుంది. మేగడ ఉందనుకోండి, మేగడతో పాటు మామిడికాయ పచ్చడిలో మేగడ వేసుకొని ఆ రెండింటిని కలిపి మిక్స్ చేసి, అంటే మేగడ ఎక్కువగా మామిడికాయ పచ్చడి తక్కువగా వేసుకొని ఒక చట్నీలా రెడీ చేసుకొని దాన్ని ఇడ్లీలో కానీ దోశలో కానీ చపాతీలో కానీ తింటే ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ఆ టేస్ట్ అసలు ఇది చేసి తీరాల్సిందే అంతే. ఇది 90s కిడ్స్కి చాలా బాగా తెలుసు. ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే బెస్ట్ కాంబినేషను, ట్రై చేయండి ఒకసారి. చిన్నప్పుడు మేము ఎలాగే తినేవాళ్ళం. ఇప్పట్లాగా ఇంత ఫుడ్ అప్పుడు అవైలబుల్గా ఉండేది కాదు చెప్పాలంటే. ఇప్పుడు ఒక క్లిక్ చేస్తే చాలు, ఫుడ్ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎలా అయినా వచ్చేస్తుంది. అసలు మన టైంలో మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు అసలు ఏముండేది ఫుడ్ నాకు అర్థమయ్యేది. అసలు ఇంట్లో అమ్మ చేయాలి, లేదనుకో 2 రూపాయలు పెట్టి బయట కొనుక్కోవాలి అంతే. 2 రూపాయలు మించి ఇచ్చేవాళ్ళు కాదు. 2 రూపాయలు అయినా సరే ఆ రోజుల్లో ఆ 2 రూపాయలు ఇచ్చే కిక్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు ఫ్రెండ్స్, అసలు వాళ్ళు పిజ్జాలు బర్గర్లు అవి ఇవి అని నానా రకాల ఫుడ్ తింటున్నారు. ఇప్పుడు అవి కూడా ఈ జనరేషన్కి అవి ఓకే, కానీ మన జనరేషన్కి వచ్చేసరికి అలాంటి ఫుడ్స్ ఏమి ఉండేవి కాదు. కొత్త రుచులు ట్రై చేసేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళకి అసలు తెలిసినా కానీ సిల్లీగా ఉంటుంది వాళ్ళకి. అంటే చాలా మోస్ట్లీ ఇంట్లో ఏం లేనప్పుడు ఇంట్లో చింతపండు తీసుకొని వెళ్ళి దాన్ని ఒక పొల్లకు గుచ్చి దాన్ని ఒక లాలీపాప్లా తయారు చేసి దాన్ని చుట్టూతూ ఒక అదే పంచదార ఇది చేసి లాలీపాప్, ఇప్పుడైతే లాలీపాప్ని అసలు క్యాండీస్ లాగా డిఫరెంట్ ఇదిలో అమ్మేస్తున్నారు. కానీ అప్పట్లో లాలీపాప్ దొరికేది రూపాయి. అది దానికే అబ్బా అసలు వాళ్ళ చేతుల్లో కొనుక్కొని అదే దాన్ని అలా చీక్కుంటా వెళ్తూ ఉంటే ఆ కిక్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఇప్పుడు క్యాండీ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి ఒక్కొక్కటి 35 రూపీస్ 40 రూపీస్ 100 రూపీస్ పెట్టుకుంటున్నా అప్పుడు తిన్న కిక్ అయితే రావట్లేదు నిజంగా. అలా లేదంటే ఒక చీపురు పొల తీసుకొని దానికి ఒక చింతపండు ఇది గుచ్చి అది తింటున్నా కానీ అసలు ఆ టైంలో అది అద్భుతంలా ఉండేది ఫ్రెండ్స్. అసలు లేదు, ఏది దొరకలేదు. అంత చిన్న చింతపండు తీసుకొని వెళ్ళి బయట మా జామ చెట్లు ఉంటాయి కదా, జామ చెట్టు కానీ మామిడి చెట్టు కానీ జామ చెట్టు కానీ మామిడి చెట్టు కానీ తీసుకొని చిన్న లేత ఆకులు తీసుకుని దానిలో మడిచి తింటే అసలు అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉండేది. ఆ రోజుల్లో ఆ ఫుడ్ భలే ఉండేది ఫ్రెండ్స్. మా అమ్మని ఏదిచ్చుకొని
ఏమున్నాయి చెప్పు అసలు స్కూల్కి వెళ్ళొస్తే చాలు ఇంటికి రాగానే మా అమ్మని అసలు ఎలా అంటే మా అన్నయ్య వస్తున్నా అంత బాధపడేది కాదు మా అమ్మ నన్ను చూడంగానే నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ఇదవుతూ ఉండేది. అంటే ఇంటికి రాగానే మనకి ఏదో ఒకటి ఉండాలి పెట్టడానికి తినడానికి, మన సాటిస్ఫై చేయాలి ముందు. మా అన్నయ్యది ఏముంది, మా అన్నయ్య పాప నిజంగా మా అన్నయ్య అయితే బంగారం, అసలు నోరు కూడా తెలిసేవాడు కాదు ఇది కావాలి అది కావాలి అని. ముందు నాకు సమాధానం చెప్పాల్సి వచ్చేది మా అమ్మ, నాకు ఇది కావాలి అది కావాలి అన్ని రకాలుగా. అంటే ఆ రోజుల్లో ఇంత గొంతెమ్మ కోరికలు అయితే లేవు ఫ్రెండ్స్. అసలు మహా అయితే మన చేతుల్లో ఏది పెట్టినా మనం తీసుకొని తిని ఎంజాయ్ చేసేవాళ్ళం. 2 రూపాయల బిళ్ళ పెట్టినా 2 రూపాయల బిళ్ళ పెట్టినా లేకపోతే ఏమీ లేదు ఇంట్లో. అదే ఏదో ఒక ఏమంటారు పకోడీలు, ఇప్పుడు రోజుల్లో ఉన్నంత కాదు కదా అప్పట్లో. పకోడీలు, బజ్జీలు ఇవన్నీ ఏది పెట్టినా మనం అమృతంలో ఫీల్ అయ్యి తీసుకొని తినేవాళ్ళం. అంతకుమించి ఏది ఇచ్చేవాళ్ళం కాదు. ఇవి కావాలి అవి కావాలి అని ఇది చేసిన ఇదే కదా. ఇప్పుడు జనరేషన్ అయితే అమ్మో చూస్తుంటే ఎందుకు మా అబ్బాయి నా వరకు మా అబ్బాయే ఉన్నాడు అన్నిటికీ. ఇదే అదే అని వంకలు పెట్టడానికి. వాళ్ళకి రూపాయి 2 రూపాయలు అసలు సాటిస్ఫాక్షన్. రూపాయి 2 రూపాయలు అంటే అసలు జనరేషన్ 100 రూపీస్ దాటిపోయింది. ఒక సింగిల్ వాళ్ళు పాకెట్ మనీ అంటే 100 అబోనే, ఇంకా బిలో ఎక్కడ ఉంది అసలు. వాళ్ళు తీసుకోరు కూడా. ఒకవేళ 10 రూపీస్ ఇస్తే దాన్ని ఇంకా వాళ్ళు నన్ను ముష్టిదానిలా చూస్తారు. అది వాళ్ళ చూపు ఎలా ఉంటుందంటే ఇక ఏం చేసుకోను ఈ 10 రూపీస్తో ఏం చేసుకోను చెప్పు, నువ్వే చెప్పు అన్నట్టు ఒక్క చూపు చూస్తాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దానిలోంచి 100 రకాల బూతులు అర్థం చేసుకోవాలి. అంటే ఒక 100 రూపీస్ ఇస్తే ఒక చిన్న సైజు స్మైల్ వస్తుంది. అదే 1000 అయితే అసలు అప్పుడు మా అబ్బాయి పళ్ళు ఎన్ని ఉన్నాయో అన్నీ బయటపడతాయి. మా అబ్బాయి అనే కాదు, ఎవ్రీ కిడ్ అంతే. వాళ్ళ నవ్వు చూడాలంటే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టాలి అంతే. మిగతా టైంలో నవ్వు రావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ గ్యాంగ్ ఉండాలి అంతే తప్ప తల్లిదండ్రులు చూస్తే నవ్వడం మానేశారు జనాలు. అలా ఉంది ఇప్పుడు. జనరల్గా మన ఇంటి చుట్టాలు వస్తే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం, మన జనరేషన్లో వాళ్ళైతే ఎలా ఫీల్ అయ్యేవాళ్ళం, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్. అంటే వాళ్ళు కనిపించగానే అది మనకు అదొక పండగ వాతావరణం వచ్చేసేది. మన ఇంటికి ఏదో పండగ వచ్చింది అన్నట్టు. చుట్టాలు కనిపించగానే ఆ రోజుల్లో ఏంటో అంత ఆనందం ఉండేది. అబ్బా మన ఇంటికి కానీ వచ్చారని ఎంత ఆనందంగా ఉండేదో. వాళ్ళు వెళ్ళిపోయేదాకా కూడా ఇంట్లో ఒక రకమైన పండగ వాతావరణం ఉండేది. ఎన్నిసార్లు మా ఇంటికి చుట్టాలు వచ్చారు అని చెప్పి ఎన్నిసార్లు బయట వాళ్ళకి ఫ్రెండ్స్కి చెప్పుకునే వాళ్ళు. ఇంటికి తొందరగా వెళ్ళిపోవాలి స్కూల్ నుంచి. అక్కడ వాళ్ళు వచ్చారన్న ఆనందం ఉత్సాహం ఎలా ఉండేదంటే అలా ఉండేది. అదే ఇప్పుడు వాళ్ళని చూడండి, ఎందుకు వచ్చారా బాబు వీళ్ళు, ఎందుకు వచ్చారు అసలు, ఇప్పుడు ఎందుకు వచ్చారు అసలు, ఎన్ని రోజులు ఉంటారో, మన ప్రైవసీ ఏమైపోద్ది. వాళ్ళు రాగానే వీళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఇంకా వేరే థాట్ కూడా ఉండదు. అసలు వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారన్న కూడా ఉండదు. అసలు మనం ఎంత ట్రై చేస్తామో, అరే వచ్చినప్పుడు కనీసం మాట్లాడాలి, మినిమం ఇది ఉండాలి అన్న ఇదిలో మనం చెప్తూనే ఉంటాం. కానీ వాళ్ళు ఫాలో అవ్వరు. వెళ్ళి మమ్మీ, ఊరుకో మమ్మీ. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు పలకరించాలంటేనే అంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అంటే చుట్టాలని వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఈడు పలకరిస్తే ఏంటి, పలకరించకపోతే ఏంటి, ఈడే ఎందుకు పలకరిస్తే అంతా పలకరించకపోతే. ఇదివరకు రోజుల్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ అలాగా. వాళ్ళు వచ్చేటప్పుడు పెద్దగా ఏం తీసుకొచ్చేవాళ్ళు కాదు. ఒక డజన్ అరటిపళ్ళు. ఆ డజన్ అరటిపళ్ళు మనం తిననే ఏం కాదు. ఆ రోజుల్లో ఇంటికి ఎవరైనా వస్తే ఫ్రూట్స్ అంటేనేమో అరటిపళ్ళు, స్వీట్స్ అంటేనేమో లడ్డు, మహా అయితే మైసూర్ పాకు లేకపోతే కాజా, ఈ 3 ఉండేవి. ఇప్పట్లాగా కళాకాండ్లు అవి ఇవి అంత అయితే మాకు తెలియదు. అది ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే స్వీట్స్ అయితేనేమో ఇవి, ఫ్రూట్స్ అయితేనేమో అరటిపళ్ళు మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాం. అయినా కానీ వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే అదొక ఆనందం. అంటే మన గుర్తుపెట్టుకొని మన కోసం తీసుకొచ్చారు అని అదొక ఆనందం. వాళ్ళు ఉన్న రోజులు వాళ్ళకి ఏం పెట్టాలి ఏంటి అదొక ఇదిలో గడిచిపోయేది. మన పేరెంట్స్ కూడా అంతే ఆనందంగా ఉండేవాళ్ళు. మన దగ్గర ఏది ఇదయ్యేవాళ్ళు కాదు, విసుగు చూపించేవాళ్ళు కాదు. వాళ్ళతోనూ అలాగే ఉండేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోతుంటే ఎస్పెషల్లీ వాళ్ళు వెళ్ళిపోయే రోజున మన కళ్ళలోంచి నీళ్ళు తిరుగుతాయి. అప్పుడే వెళ్ళిపోతున్నారు ఏంటని బాధేస్తుంది. ఎట్ ది సేమ్ టైము మనకేంటంటే ఒక రూపాయో 2 రూపాయలు, మ్యాక్సిమం 10 రూపాయల లోపే, అంతకుమించి అయితే ఎవరు. ఆ 10 రూపాయల్లో ఇచ్చే అమౌంట్ ఉంటుంది చూసారా, అది అసలు ఎంత ప్రీషియస్ అంటే
ఆ చేతిలో పడగానే వద్దు వద్దని మొహమాట పడుతూనే తీసుకుంటాం చూసారా, అసలు ఆ ఫీలింగ్ నెక్స్ట్ లెవెల్. అంటే తీసుకోవాలని ఉంటుంది మనసులో, కానీ యాక్ట్ చేస్తాం కాసేపు అది తీసుకోకుండా ఉండడానికి. ఎంత యాక్ట్ చేస్తామంటే వద్దు 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 చెయ్యి ఇలా ఇలా అరకలాక్కుంటూ, కానీ బలం ఇది సరిపోదు. అంటే ఏంటంటే చెయ్యి వాళ్ళ వైపే వెళ్తూ ఉంటుంది. ఆ 10 రూపీస్ తీసుకొని అసలు ఒక మైండ్లో ఒక బడ్జెట్ రన్ అవుతుంది అనమాట. ఈ 10 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలి, ఏంటి ఇది అది అని చెప్పేసి ఒక ఆల్మోస్ట్ ఒక స్టేట్ బడ్జెట్ కనుక చేయడానికి ఇన్ని తర్జన భర్జనలు అయితే పడతారో అంతకన్నా ఎక్కువ పడతాం ఫ్రెండ్స్ మనం ఆ 10 రూపీస్ ఖర్చు పెట్టడానికి. ఆ చుట్టాలు అలా వెళ్ళిపోగానే నాకు మా ఇంట్లో మా అన్నయ్య ఉండేవాడు. నాకు మా అన్నయ్యకి చెరొక 10 రూపీస్ ఇచ్చారనుకోండి, మా అన్నయ్య ఏం చేసేవాడంటే తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చేవాడు. అంటే బేసిక్గా రాముడు మంచి బాలుడు టైప్ మా అన్నయ్య అనమాట. ఏం చేసేవాడు, శుభ్రంగా తీసుకెళ్ళి మా అమ్మ చేతిలో పెట్టేవాడు. మా అమ్మ ఏం చేసేది, నా ఇంక చూసేది, లేదు నేనేమోను అని నానా రకాలుగా ఇది చేసేదాన్ని. అయినా సరే మా అమ్మ తీసుకునేది. అప్పుడు ఒక ఒప్పందం జరిగేది మా ఇద్దరి మధ్యలో. ఒక ఒప్పందం జరిగేది ఏంటంటే, నాకు ఎక్స్టెన్షన్లో నాకు ₹1 ఇచ్చేది. ₹2 ఇస్తే అప్పుడు అది తిరిగి మా అమ్మ చేతిలో పెట్టేదాన్ని ఆ 10 రూపీస్. నేను తీసుకోవడం ఆలస్యం, పరుగే షాప్కి వెళ్ళి కొనుక్కున్నామా, నోట్లో వేసుకున్నామా, తినేసామా, అంతే. ఇంకా ఆ రోజు అక్కడితో అయిపోయేది. ఇంకా ఆల్మోస్ట్ ఆ ₹1 ఎక్కడికి పోయేదో తెలియదు, కానీ మా అమ్మకి ₹10 ఇచ్చామన్న బాధ మాత్రం తెగ మిగిలిపోయేది ఆ రోజుల్లో అస్సలు. ఇప్పుడు వాళ్ళేంటి ఇచ్చేది తప్ప మన దగ్గర లేవు. అంటే మన దగ్గర ఉన్నాయి కదా, ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఇచ్చేది ఏంటి, తీసుకునేది ఏంటి. ఒక్కొక్కసారి అప్పుడు జనరేషన్లో 100, 150 పెడితే డ్రెస్సులు ఫ్రెండ్స్, వాళ్ళు అవి పెట్టుకొని పెడితేనే అట్లీస్ట్ మనకి ఎంత ఆనందమో. మ్యాక్సిమం 500 లోపే ఉండేవి డ్రెస్సులన్నీ. ఇప్పుడు పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా మినిమం 3000 పెట్టి కొన్నా కానీ అలా ఇదిలో ఉండదు. అసలు చుట్టాలు కొనిచ్చిన పాపం అదే ప్రైస్తో కొనేస్తున్నారు. అయినా సరే ఎక్కడా లేదు ఆ సాటిస్ఫాక్షన్ అయితే, ఏది లేదు. మనం మామూలుగానే మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాము అనేది ఆలోచిస్తే మన పిల్లలకే కాదు, మనమైనా అలాగే తయారాము. ఇప్పుడు ఒకప్పుడున్న మన ప్యూరిటీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. మన 90s కిడ్స్ ఒకప్పుడు ఎంత ప్యూరిటీగా ఉన్నామో, ఎంత ప్యూర్గా ఉన్నామో, ఇప్పుడు అంత పొల్యూట్ అయిపోయామనేది చాలా 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 నిజమండి. ఒకప్పుడు మన పేరెంట్స్ మన పెంచడానికి పడిన ఇబ్బందుల్లో మ్యాక్సిమం 40% కూడా మనం పడట్లేదు. ఎన్ని త్యాగాలు చేసేవాళ్ళో వాళ్ళు, ఇప్పుడు ఆ రోజుల్లో కొంచెం ఇప్పుడంటే డబ్బులు సంపాదించడం చాలా ఈజీ అయిపోయింది చెప్పాలంటే. ఆ రోజుల్లో ఎంతో కష్టపడితే కానీ, ఎంతో ఇదైతే కానీ డబ్బులు వచ్చాయి కాదు. ఒక డజన్ ఫ్రూట్స్ కొంటే అందులో అమ్మాయిని తినిందో నాన్నని తినేదో మనకు తెలియదు. నేనైతే 1 డజన్ తినేసేదాన్ని. ఆ మిగతా 6లోంచి మరి మా అన్నయ్య ఏం తినేవాడు అంటే మనకు అది కూడా లెక్క ఉండేది కాదు. తిన్నారా లేదా అని లెక్క కూడా ఉండేది కాదు. నన్నైతే ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా సాటిస్ఫై చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చి చూస్తే మనం అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే అందరి దగ్గర డబ్బులు మ్యాక్సిమం ఇదిగానే ఉంటుంది. మన తిండి త్యాగం చేసి మరి మన పిల్లలకు పెట్టాల్సిన అవసరం లేదు. మన తిండే కాదు, మన లగ్జరీ ఏది మనమైతే సాక్రిఫైస్ చేయట్లేదు. ఆల్మోస్ట్ మనం రెస్టారెంట్లకు వెళ్తున్నాం. మన చిన్నప్పుడు మనకి రెస్టారెంట్లకు వెళ్ళడమే తెలియదు. ఇంట్లో వండింది సైలెంట్గా తింటమే వచ్చు. ఇప్పుడైతే మనం ఇంట్లో వంట చేయకపోతే హ్యాపీగా రెస్టారెంట్కి వెళ్ళిపోతున్నాం. కానీ చిన్నప్పుడు అమ్మ 365 డేస్ చేసేది ఫ్రెండ్స్. ఒకరోజు ఈరోజు హోటల్కి వెళ్దాం అన్న కాన్సెప్టే మన ఇంట్లో వినిపించేది కాదు. అంటే అంత యాక్టివ్గా ఉండేది అమ్మ. మనమేమో ఇప్పుడు వచ్చేసరికి ఏం చేస్తాంలే, రెస్టారెంట్కి వెళ్ళిపోదాం, ఏం చేస్తాంలే. అట్లీస్ట్ నేను చాలామంది ఏం చేశాను, తల్లిలే ప్రోత్సహిస్తూ ఉంటారు, గిల్లుతూ ఉంటారు అన్నమాట పిల్లల్ని. ఏంటంటే, అరే ఇవాళ నేను వంట చేయను, మీ నాన్నని రెస్టారెంట్కి తీసుకెళ్ళమని గిల్లుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నో సాక్రిఫైస్లు చేస్తే కానీ మన పేరెంట్స్ మనని పెంచలేదు. ఇప్పుడు పేరెంట్స్ నాకు తెలిసి అంత సాక్రిఫైస్ చేయట్లేదు. మనం ఎవరైనా 90s కిడ్స్ ఉన్నాము అంటే మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే అది మన పేరెంట్స్కే ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రకాల త్యాగాలు చేస్తే కానీ మనం ఇప్పుడు
ఇలా లేము చెప్పాలంటే. మనమేం త్యాగం చేయట్లేదు, చేస్తున్నాం అంటే మన పేరెంట్స్ చేసినంత అయితే చేయట్లేదు. అంతకుముందు మన పేరెంట్స్ వాళ్ళ గురించి చూస్తే మన పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేశారు. ఎటు తిరిగి కష్టాలు పడింది ఎవరైనా ఉంటే 90s కిడ్స్ పేరెంట్సే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ మన యూఎస్లో ఎవరైనా 90s కిడ్స్ ఉంటే వాళ్ళ పేరెంట్స్కి మర్చిపోకుండా థ్యాంక్స్ చెప్పండి. ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎవరైనా ఉంటే మీ గ్రాండ్ పేరెంట్స్కి చెప్పండి, మీ అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్పండి. ఎందుకంటే వాళ్ళందరి సాక్రిఫైజుల ఫలితమే ఇప్పుడు మేము ఇలా ఉన్నాం. దయచేసి అందరూ ఈ మనలో ఉన్న ఒక కుళ్ళు కుతంత్రం ఏవైతే ఉంటున్నాయో అవి మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికే ట్రై చేద్దాం. అందరం కలిసి ఉందాం, కలిసి ఉండడానికి ట్రై చేద్దాం. ఏమంటారు? ఓకేనా? బాయ్.